కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న కమిషనర్ మీడియా సమావేశం నిర్వహించారు. బదిలీపై ఎవరి ఒత్తిడి లేదని, తన వినతితోనే అధికారులు తనను ట్రాన్స్ఫర్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. బదిలీపై వదంతులు రాకూడదని మీడియా సమావేశం నిర్వహించానన్నారు. తన పదవీ కాలంలో అభివృద్ధికి సహకరించిన మంత్రి టీజీ భరత్కు, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, బొగ్గుల దస్తగిరికి కమిషనర్ ధన్యవాదాలు తెలిపారు. మన పాత్రికేయ మిత్రులందరినీ కలవటం, ఈ రకంగా వారిని ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేయటం ఏమనగా, రకరకాల పుకార్లు కానీ రకరకాల అభిప్రాయాలు కానీ ఉంటాయి. కాబట్టి వాటన్నిటికీ అవకాశం ఇవ్వకూడదు అనే ఉద్దేశంతోనే మీకు తెలియజేయటం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా నా వ్యక్తిగత కారణాల వలన, నా వ్యక్తిగత అవసరాల కోసం మా మంత్రివర్యులు గారిని కానీ మిగతా వారిని కానీ రిక్వెస్ట్ చేసుకొని బయట వెళ్ళడం జరిగింది. అంతేగాని ఇక్కడ ఎవరి ఒత్తిడితోనో, లేదంటే ఎవరి బలవంతంతోనో, లేదా రాజకీయ కారణాలతోనో, ఇతరత్ర ఏ కారణాలతో కూడా నేను బయట వెళ్ళడం జరగట్లేదు. నా వ్యక్తిగత అవసరాల కోసం, వ్యక్తిగత కారణాల రీత్యా మాత్రమే అని నేను మరొకసారి తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ విషయంలో ముఖ్యంగా నేను చేసిన మంచి పనుల విషయంలో రాజకీయ నాయకత్వము, లేదంటే ప్రజాప్రతినిధులు, అంటే మా కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, అదే మేయర్ గారు కానీ, గౌరవ మంత్రివర్యులు శ్రీ భరత్ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు పాణ్యం ఎమ్మెల్యే గారు చరిత గారు, అదేవిధంగా బొగ్గుల దస్తగిరి గారు నాకు ఎంతో సపోర్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి చేసిన ఈ అన్ని పనుల్లో కూడా వారి సపోర్ట్తోనే మనము ఈ పనులన్నింటినీ కూడా మనం దిగ్విజయంగా నెరవేర్చగలిగాము. ముఖ్యంగా ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో ప్రజలు ఎంతో కోఆపరేట్ చేశారు, వ్యాపారస్తులు కోఆపరేట్ చేశారు, మా సిబ్బంది కూడా ఎంతోమంది మాకు వ్యయ ప్రయాసాలు కూర్చి టైమింగ్స్ అనకుండా కూడా పనిచేశారు. కాబట్టి ఈ చేసిన అన్నిటి సమాహారమే ఈరోజు ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో కూడా మనము రాష్ట్రంలోనే కార్పొరేషన్స్లో సెకండ్ ప్లేస్ మనం రావడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క విషయంలో చెట్లు నాటడం విషయంలో కానీ, లేదా ఓపెన్ ప్లాట్స్ క్లీన్ చేయడంలో కానీ, ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి గారు మన ఏరియాకు వచ్చి ఈ జిఎస్టీ విషయంలో చేసినటువంటి కార్యక్రమాల విషయంలో కూడా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించారు. కాబట్టి ఈ విషయంలో ఇంతమంది సహకారంతో మాత్రమే మనం ఈ విజయాలను సాధించగలిగాం. ఎంతో కొంత అన్నిట్లోన ప్రోగ్రెస్ తీసుకురాగలిగాం. ముఖ్యంగా డెవలప్మెంట్ వర్క్స్ని మనం దారిలో పెట్టగలిగాం. ఎన్నో వర్క్లు నాన్ స్టార్టెడ్గా ఉన్నటువంటి మోర్ దాన్ 100 నాన్ స్టార్టెడ్ వర్క్స్ ఉన్నటువంటి సందర్భంలో వాటిని 20 వరకు తీసుకురాగలిగాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను మనము స్టార్ట్ చేసుకోగలిగాం. ముఖ్యంగా బిఫోర్ ఇయర్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ మనము 104 కోట్ల రూపాయల బిల్స్ మనం పేమెంట్ చేయగలిగి అభివృద్ధి కార్యక్రమాల కోసం మనం పే చేయగలిగాం. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం సాధించగలిగామంటే ప్రజలందరి సహకారము, ముఖ్యంగా మాకు గౌరవ మంత్రివర్యులు భరత్ సార్ సహాయ సహకారాలు, వారి మనకి ఎంత చేయాలనో అంతకు మించి మాకు సపోర్ట్ ఇచ్చి దిశానిర్దేశం చేసి మమ్మల్ని ఈ రకంగా సక్సెస్ అవడంలో మాకు సహాయ సహకారాలు అందించారు. అవకాశం వచ్చినా కూడా దీన్ని గుర్తు చేసుకుంటూ మరింత మీరు ఇచ్చిన స్ఫూర్తితో మరింత ముందుకు మంచి సేవా కార్యక్రమాల ద్వారా ముందుకెళ్ళడానికి నా శక్తి మేరకు కృషి చేస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. వారికి గత 2-3 సంవత్సరాలుగా ఉన్నటువంటి బిల్స్ పేమెంట్స్ విషయంలో వారు చేసి ఉండొచ్చు. కానీ ట్రాన్స్పరెంట్గా మన దగ్గర ఉన్నటువంటి 3 నెలల ఎలక్ట్రిసిటీ బిల్స్, 3 నెలలకు సంబంధించినటువంటి జీతాల బిల్స్ అయిన తర్వాతనే మనం పే చేయాల్సి ఉంటుంది. దట్ ఈజ్ నియర్లీ 15 crores. కాబట్టి ఆ విషయంలో చేసి ఉండొచ్చు. ఇంతకుముందు జరిగినవే జరగాలని లేదు, లేదా అవి జరగకూడదని కాదు. ఎప్పుడూ అభివృద్ధి ప్రతంలో మనం జరిగేటప్పుడు ఇట్లాంటివన్నీ కామన్. ఏంటంటే నిరసనలు, ఇంకా అభివృద్ధి కోసం డిమాండ్లు, ఇంకా అభివృద్ధి కావాలనుకోవడం. ఎప్పుడు మనిషి ఆశాజీవి, ఉన్నంతలోనే తృప్తి పడిపోయే టైం ఉండదు కాబట్టి ఎప్పటికప్పుడు మరింత మెరుగుపడినటువంటి సర్వీసుల కోసం, సేవల కోసం అడుగుతూ ఉంటారు. ఇమీడియట్గా కావాలనుకుంటారు. వాటిని మనం తీర్చడానికి కావాల్సిన ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేనప్పుడు ఇలాంటి గ్యాప్స్ వస్తుంటాయి.
అది కామన్. సార్ మున్సిపల్ అంటే ఆఫీసర్లు కర్నూలు అంటే చాలా సంతోషపడతారు. నేను కూడా సంతోషంగానే వచ్చాను, సంతోషంగానే వెళ్తున్నా. ఎందుకోసమంటే నా రిక్వెస్ట్ను మా పై ఆఫీసర్లు మన్నించారు. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ట్రాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.